మీ పౌల్ట్రీ ఫార్మ్స్‌లలో ఎఫ్‌సిఆర్ సరిగ్గా వస్తలేదా? పౌల్ట్రీ ఫార్మ్‌లో ఎఫ్‌సిఆర్ సరిగ్గా రావాలంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రూడింగ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా చేసుకోండి. బ్రూడింగ్‌లో కంపల్సరీ కోడి బాడీ వెయిట్ వచ్చేసి 200 గ్రామ్స్ ఉండాలి. ఖచ్చితంగా కోడైతే మంచి వాటర్ తాగాలి. మంచి ఫీడ్ తిన్నప్పుడే మంచి క్రాప్ స్కోర్ ఉంటుంది. సో, దానివల్ల కోడి మంచి బరువొస్తుంది. ఫస్ట్ 3 రోజులు వీలైతే ఆర్‌ఓ వాటర్ ఇయ్యండి కోళ్ళకు. సో, దానివల్ల ఏందంటే కోడి మంచిగా వాటర్ తాగుతుంది. సో, దాంతో పాటు ఫీడింగ్ కూడా బాగా చేస్తాయి. సో, ఫస్ట్ వీక్ అయితే బాగా చూసుకోవాలి. వాటర్ శానిటేషన్ బాగా చేసుకోండి. లిటర్ ర్యాకింగ్ అయితే డే 2 నుంచి లాస్ట్ వరకు కంపల్సరీ చేసుకోవాల్సిందే. కొంతమంది పౌల్ట్రీ ఫార్మర్ చేసే మిస్టేక్ ఏందంటే 30 డేస్‌కే లిటర్ ర్యాకింగ్ స్టాప్ చేస్తున్నారు. సో, ఈ విధంగా స్టాప్ చేయడం వల్ల పౌల్ట్రీ ఫార్మ్‌లో అమోనియా స్మెల్ పెరుగుతుంది. సో, దానివల్ల గురక వస్తుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇంకొకటి ఫీడ్ మోషన్ కూడా వస్తుంది. ఎందుకంటే పౌల్ట్రీ ఫామ్‌లో లిటర్ కండిషన్ దెబ్బతినడం వల్ల కూడా ఫీడ్ మోషన్ ఈజీగా వస్తుంది. మీ పౌల్ట్రీ ఫామ్‌లో ఎఫ్‌సిఆర్ సరిగ్గా నిలబడాలంటే బ్రూడింగ్ ఒకటి కంపల్సరీ బాగా చేసుకోండి. వాటర్ శానిటేషన్, లిటర్ ర్యాకింగ్, మెడికేషన్ బాగా చేసుకోండి. తప్పకుండా పౌల్ట్రీ ఫామ్‌లో మంచి రిజల్ట్స్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.